పెద్ద నోట్ల రద్దు అంశం ఇవాళ కూడా పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసింది. దీనిపై ఏ నిబంధన కిందైనా వెంటనే చర్చ జరగాలని కాంగ్రెస్ విపక్షాలు పట్టుబట్టగా అగస్టా వెస్టర్న్ హెలికాప్టర్ల కుంభకోణాన్ని అధికార పక్షం లేవనెత్తింది. యూపీఏ పెద్దలకు ముడుపులు ముట్టాయని వెంటనే ఈ అంశాన్ని సభలో చర్చించాలని పట్టుబట్టింది. ఇరుపక్షాల పరస్పర నినాదాలతో లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగి చివరికి రేపటికి వాయిదా పడింది. పెద్ద నోట్ల రద్దు, అగస్టా కుంభకోణం అంశాలపై అధికార విపక్ష సభ్యుల పరస్పర నినాదాల కారణంగా లోక్సభ ఇవాళ కూడా సజావుగా సాగలేదు. సభ సమావేశమైన వెంటనే ఇద్దరు మాజీ సభ్యుల మృతికి లోక్సభ సంతాపం ప్రకటించింది. అనంతరం పెద్ద నోట్ల రద్దుపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్ష సభ్యులు నినాదాలు చేశారు. అందుకు ప్రతిగా అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో అప్పటి యూపీఏ ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ముట్టాయని పత్రికల్లో వచ్చిన వార్తలను చూపిస్తూ అధికారపక్ష సభ్యులు నినాదాలు చేశారు. అధికార విపక్ష సభ్యులు శాంతించాలని స్పీకర్ సుమిత్ర మహాజన్ పదే పదే కోరినా ఫలితం లేకుండా పోయింది. విపక్షాల ఆందోళన కారణంగా తొలుత సభను మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్ వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైన తరువాత కాసేపు సజావుగా సాగగా 0 అవర్లో పెద్ద నోట్ల రద్దు అంశాన్ని కాంగ్రెస్ ప్రస్తావించింది. దీనిపై వెంటనే చర్చ జరగాలని పట్టుబట్టింది. ఏ నిబంధన కిందైనా చర్చకు తాము సిద్ధమని ప్రకటించింది. मेरी यही आपसे विनती है कि हम डिस्कशन के लिए तैयार हैं। डिस्कशन होना चाहिए। लोगों को तकलीफ हो गई है, सारे लोग परेशान हैं। डिस्कशन से मोदी साहब भाग रहे हैं, हाउस में नहीं आ रहे हैं। పెద్ద నోట్ల రద్దు అంశంపై చర్చకు నోటీసిచ్చిన తెరాస సభ్యుడు జితేంద్ర రెడ్డి మాట్లాడేందుకు స్పీకర్ అనుమతినివ్వగా మోదీ తీసుకున్న నిర్ణయాన్ని తొలుత విపక్షాలన్నీ సమర్థించాయని ఆయన వ్యాఖ్యానించారు. 15 तारीख को, नवंबर 15 तारीख को all parties have accepted that whatever the move have been taken regarding the demonetization to curb the black money or the fake money or the terrorist money, whichever it is called, is a good move by the Prime Minister. జితేంద్ర రెడ్డి వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మోదీ నిర్ణయాన్ని ఎవరు సమర్థించారంటూ ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. But the implementation process ఈ దశలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుపై చర్చకు సిద్ధమన్నారు. అగస్టా వెస్ట్లాండ్ కుంభకోణంలో యూపీఏ పెద్దలకు ముడుపులు అందాయని ఆరోపించిన ఆయన ఈ అంశంపై వెంటనే చర్చ జరగాలన్నారు. We are ready to debate on remonetization, यानी काले धन के खिलाफ जो नरेंद्र भाई मोदी सरकार ने संघर्ष शुरू किया है, मुहिम शुरू किया है, उसके बारे में चर्चा करने के लिए, बहस करने के लिए हम तैयार थे. और एक एक्सपोजे अगस्टा एक्सक्लूसिव डायरीज रिवेल €16 million bribe to political family of यूपीए. यह स्थिति है. मुझे लगता है ये विषयों के बारे में चर्चा होना चाहिए. अगस्टा के बारे में चर्चा करिए. పెద్ద నోట్ల రద్దుపై చర్చించాలని విపక్షాలు, అగస్టా కుంభకోణంపై చర్చించాలని అధికార పక్షం ఆందోళన నడుమ లోక్సభ రేపటికి వాయిదా పడింది. House stands adjourned to meet on Friday, the 16th December 2016 at 11 a.m.